దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. లూకా సువార్త 15వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు తప్పిపోయినటువంటి గొర్రెను గురించి, పోగొట్టుకున్నటువంటి నాణెమును గురించి, తప్పిపోయినటువంటి కుమారులను గురించి, లాస్ట్ అండ్ ఫౌండ్ అనేటువంటి అంశములపైన మారు మనస్సు పొందటం ఎంత ప్రాముఖ్యమైందో వివరిస్తూ, మారు మనస్సు వలన పరలోక రాజ్యంలో దేవదూతలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆనందపడతారో క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఉపమానంలో మరి ఒక వ్యక్తి తను పోగొట్టుకున్నటువంటి గొర్రెను తిరిగి సంపాదించుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందము, అలాగే రెండవ ఉపమానాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఈ లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఒక స్త్రీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ స్త్రీకి ఆమె దగ్గర ఉన్నటువంటి 10 వెండి నాణెములు. మరి క్రీస్తు ప్రభుల వారి కాలంలో మనం గమనించినట్లయితే ఏమిటి ఆ వెండి నాణెమునకు వాడబడిన మాట ఏమిటి అంటే, అది ఒక మరి వారి అలంకారం ఆభరణంలో ఉండేటటువంటి ఒక విలువైన వెండి నాణెము. మరి ఆ పరిస్థితులను మనం గమనించినట్లయితే ఆ దినములలో మరి పెండ్లి కావలసినటువంటి స్త్రీలకు మరి ప్రదానం చేయబడేటువంటి సమయంలో మరి వారిచ్చేటటువంటి తలపైన ధరించేటటువంటి ఒక ఆభరణము, హెడ్ డ్రెస్, ముసుగు లాంటిది, దానిపైన ఉండేటటువంటి ఆ యొక్క ఆభరణంలో అలంకరించబడినటువంటి 10 వెండి నాణెములలో మరి ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే, మరి పోగొట్టుకున్నటువంటి ఆ నాణెమును వెతకటానికి ఆమె దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతుకుతుంది. ఎందుకంటే మరి అది తన కాబోయే భర్తకు మరి వారు తన కాబోయే భర్త ప్రేమతో ఇచ్చినటువంటిది. కాబోయే భర్త మరి ఆ భార్యాభర్తల మధ్య చేయబోయేటటువంటి నిబంధనకు అది గుర్తుగా ఉంటుంది. మరి దాన్ని పోగొట్టుకునడం ఎంతో అవమానకరము. అందుకే ఆ స్త్రీ ఆ గృహం, ఆమె ఇల్లంతా వెతుకుతుంది, దీపము వెలిగించి ఆ నాణెమును వెతుకుతుంది. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు పెళ్లి కుమారుడిగా ఉన్నాడు, సంఘము వధువుగా ఉంటుంది. మరి ఆ వధువును ప్రేమించి క్రీస్తు ప్రభుల వారు ఆ సంఘమును ప్రేమించి ఆ సంఘము కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి తన మరి విలువైన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనలను పరిశుద్ధులుగా పవిత్రులనుగా మరి సంఘమును, పెండ్లి కుమార్తెను ఆయన చూడాలని కోరుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భక్తుడైన పౌలు ఈ మాటలు మనకు రాస్తున్నాడు. క్రీస్తు కూడా ఏ విధంగానైతే పురుషులు స్త్రీలను ప్రేమించబద్దులై ఉన్నారో ఆ విధంగానే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగా. హల్లెలూయా. సంఘము అనగా నీవు నేను పరిశుద్ధముగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట మనలను నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత మనలను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై మన కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి,
మరి క్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి మనము పరిశుద్ధులంగా, పవిత్రులంగా, ఇదిగో ఎట్టి కలంకము లేని వారముగా, ఎట్టి మడత లేని వారముగా దేవుని సన్నిధిలో నిలబడాలని తన వాక్యమును మనకు అనుగ్రహించి, తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, మనకు రావలసినటువంటి శిక్షను ఆయన భరించి మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేశాడు. హల్లెలూయా. మరి నీవు నేను ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను కాపాడుకొనవలసిన బదులమై ఉంటూ ఉన్నాం. త్వరలో మేఘవాహనుడై రాబోతున్నటువంటి ఆ పెళ్లి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవడానికి నీవు నేను పరిశుద్ధతను అలంకారంగా ధరించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఎలాంటి కలంకము, ముడత, ఎలాంటి పాపము లేని వారముగా మనం ఉండవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేదడు అంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులారా, దేవుని కృపను నీవు నేను పొందుకోవాలి అంటే, ఆ క్రీస్తు ప్రభుల వారిని, పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోవాలంటే పరిశుద్ధతను అలంకారంగా నీవు నేను కాపాడుకొనవలసినటువంటి వారమై ఉన్నాం, ధరించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఇది ఆయన ఇచ్చినటువంటిదే. అయితే ఆ పరిశుద్ధతను పోగొట్టుకుంటే, ఈ లోకములో ఉన్నటువంటి ఆశల కోసం ఆ పరిశుద్ధతను నీవు పోగొట్టుకుంటే భ్రష్టుడు అయిపోతావు అంటున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి ఏశావు వలె భ్రష్టులైపోకూడదు. పోగొట్టుకొనొద్దు. మీ జ్యేష్ఠత్వపు హక్కును, మీ పరిశుద్ధతను, మీ పవిత్రతను పోగొట్టుకొనవద్దు. ఒకవేళ మరి ఈరోజు నువ్వు పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నావేమో, నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు పోగొట్టుకున్నటువంటి దాన్ని దీపము వెలిగించి పరిశుద్ధాత్ముని సహాయముతో, పరిశుద్ధాత్ముని మరి ప్రత్యక్షతలో నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు పోగొట్టుకున్నటువంటి ఆ పవిత్రతను, పరిశుద్ధతను, నీవు పోగొట్టుకున్నటువంటి మరి ఆ ప్రేమను తిరిగి సంపాదించుకో. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. అలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ పేతురుగాడు అంటున్నాడు, ఇదిగో సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా. సాధువైనటువంటి మనస్సు, మృదువైనటువంటి గుణము. హల్లెలూయా. ఈ రెండు పోగొట్టుకున్నావేమో నా సహోదరుడా, నా సహోదరి. మరి ఆ స్త్రీ అయితే ఆ వెండి నాణ్యాన్ని పోగొట్టుకొని అది దొరికే వరకు వెతుకుతూ ఉంది. ఎందుకంటే రాబోతున్నటువంటి తన పెళ్లి కుమారునికి అది ఆయన ఇచ్చినటువంటి గుర్తు. అది వారి మధ్యలో ఉన్నటువంటి వారు చేసుకునబోయే నిబంధనకు గుర్తు. మరి ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా చేశాడు. ఆయన తన పరలోక మహిమను విడిచి, తన పరలోక మహిమను మరి దేవునితో సమానంగా ఉండటానికి ఆయన మరి విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ తను తాను తగ్గించుకొని, సాధువైనట్టు మృదువైన స్వభావం కలిగి తను తాను తగ్గించుకొని మన కొరకు శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. మరి ఈరోజు నీవు నేను ఆ మృదువైన స్వభావం, ఆ దీన మనస్సు, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత పోగొట్టుకుంటే నేడే దాన్ని వెతకవలసినటువంటి సమయము.
పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధత, పోగొట్టుకున్నటువంటి ఆ పవిత్రత, పోగొట్టుకున్నటువంటి ఆ దీన మనస్సు, పోగొట్టుకున్నటువంటి ఆ విధేయత కలిగిన మనస్సు, హృదయము ఈ దినమే పరిశుద్ధాత్మని సహాయం ద్వారా పొందుకుందాం. మరి దేవుడు అట్టి కృప, అట్టి భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు ప్రభా మీ చలనెక్కల నీడని భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు. అవును మా ప్రభువా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మమ్మల్ని పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసి మాలో ఎలాంటి కలంకము, మడత, దోషము లేకుండా అయా మీ సన్నిధానంలో మేము పరిశుద్ధులంగా, పవిత్రులంగా అగుపడటానికి మా కొరకు కల్వరి శిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణను బట్టి, ఆ బలియాగమును బట్టి మరొకసారి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. అయ్యా మరి ఈ దినము మా సహోదరి సహోదరులు ఎవరైనా అలాంటి పవిత్రతను పోగొట్టుకున్నట్లయితే అయ్యా, మరి అలాంటి ప్రేమను, దీన మనస్సును పోగొట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మదేవ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. మరి వారు పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవడానికి క్రీస్తు ప్రభుల వారి సన్నిధానంలో మారు మనస్సు కలిగి అయా క్రీస్తు ప్రభుల వారి రక్తం చేత తమ హృదయాలను శుద్ధీకరించుకొని ప్రభా వారు పోగొట్టుకున్న పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ నీతి, ఆ ప్రేమ, ఆ యొక్క దీన మనస్సు, విధేయత కలిగిన హృదయం తిరిగి సంపాదించుకునే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా యవన బిడ్డలను మీరు దర్శించండి ప్రభా. యవన బిడ్డలు పోగొట్టుకున్నటువంటి ఆ పరిశుద్ధత, పవిత్రత, విధేయత కలిగిన హృదయం తిరిగి బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను దర్శించండి. బిడ్డలకు ఆదరణ, ఓదార్పు, ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇంకా నా ప్రభు అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, బలమును అనుగ్రహించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.